ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు. పౌలు కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలకు రొట్టె విరుచుట గురించి చక్కగా వివరించాడు. వచనం 27లో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును అని తీవ్రమైన హెచ్చరికలు చేశాడు. 28లో అయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను అన్నాడు. తగిన విధంగా పాలు పంపులు పొందాలంటే వారి హృదయంలో సిద్ధపాటు ఉండాలి. విశ్వాసులు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనక ముందు తమ జీవితాలను అంతరంగమును పరిశీలించుకోవాలి. పాపమంతా తీసివేసుకోవాలి. ప్రభురాత్రి భోజనంలోని అర్థాన్ని, దానిలో పాల్గొనవలసిన కారణాన్ని గ్రహించాలి. అసలు రొట్టె తిని పాత్రలోని త్రాగేవారు తమను గురించి తామేమనుకుంటున్నారు? భ్రష్ట స్వభావం మాలో ఉంది గాని, లేక నేను పాపం చేశానని తెలిసి కూడా పాల్గొనడం మంచిది కాదు. ఇందులో పాల్గొనడానికి తగను అనుకుంటూ కూడా పాల్గొనడం మంచిది కాదు. వారు పాపం చేశారని తెలుసుకున్నప్పుడు ప్రభు పాదాల చెంత విడిచిపెట్టి పాత్రలో పాల్గొనవచ్చు. భయభక్తులు లేకుండా నిర్లక్ష్యంగా పాలు పుచ్చుకోకూడదు. అందులోని అర్థాన్ని తెలుసుకోకుండా ప్రభు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తీసుకోకూడదు. ఏ విధంగా తనకు వర్తిస్తుందో అర్థం చేసుకోకుండా తీసుకోకూడదు. పాపంలో ఉండి కూడా పాలు పంపులు పొందితే ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులవుతారు అంటున్నాడు. అలా చేస్తే ఆయన శరీరానికి రక్తానికి చిహ్నాలుగా ఉన్న వాటి పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లే. అంటే నిజంగా ఆయన రక్తమాంసాలను అవమానించినట్టే. ఇది సామాన్యమైన పాపం కాదని గ్రహిద్దాం. దేవుని యొక్క బలలో యోగ్యంగా పాలు పంపులు పొంది ఆయన్ను ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.